హాయ్ వెల్కమ్ టు ఈటీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ అంటేనే టాలీవుడ్లో స్పెషల్ హైప్ ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. గబ్బర్ సింగ్ తర్వాత రెండోసారి ఇద్దరూ కలిసి చేస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా మొదటి నుంచి ఫ్యాన్స్లో హాట్ టాపిక్గా నిలుస్తూనే ఉంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్ని, వై రవిశంకర్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్ పై పవన్ ఫ్యాన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ లోనూ మెల్లమెల్లగా అంచనాలు పెరుగుతున్నాయి. కాస్టింగ్ విషయంలోనూ ఈసారి కొత్తదనాన్ని తీసుకొచ్చారు. శ్రీలీల, రాశి ఖన్నా లాంటి యువ కథానాయికలు, ప్రముఖ నటులు పార్థిబన్, కెఎస్ రవికుమార్, రాంకీ, నవాబ్ షా, కేజీఎఫ్ అవినాష్, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, ఐనంక బోస్ సినిమాటోగ్రఫీ, ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్తో టెక్నికల్ వర్గం పక్కాగా నిలిచింది. ఈ చిత్రానికి కళాదర్శకుడిగా ఆనంద్ సాయి, కాస్ట్యూమ్ డిజైనర్గా నీతాలుల్లా పనిచేస్తున్నారు. తాజాగా మూవీ నుంచి వచ్చిన అప్డేట్ ఫ్యాన్స్ కి మరింత హైప్ ను తీసుకొచ్చింది. పవన్ కళ్యాణ్ తక్కువ సమయంలో సినిమాకు ఎక్కువ డేట్స్ ఇవ్వడం, మధ్యలో రాజకీయ బాధ్యతలు ఉండి కూడా షూటింగ్ కి ప్రాధాన్యత ఇవ్వడం ప్రాజెక్ట్ పై ఆయన కమిట్మెంట్ ను చూపిస్తోంది. ఇప్పుడు ముఖ్యమైన క్లైమాక్స్ సీన్ చిత్రీకరించడం పూర్తయింది. దర్శకుడు హరీష్ శంకర్ భావోద్వేగాలు, యాక్షన్ కలిపి మాస్ బ్లాస్ట్ కు స్క్రీన్ రెడీ చేశారు. ఈ క్లైమాక్స్ సీన్ కు నబాకాంత్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించడం, పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్లో మాస్ యాక్షన్ చూపించడం విశేషం. ఫైటింగ్ సీన్ తర్వాత పవన్ బృందానికి, ఫైటర్స్ కి ప్రత్యేకంగా అభినందనలు తెలియచేయడం, టీంతో ఫోటోలు దిగడం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. క్లైమాక్స్ సీన్ మూడ్ సినిమాలో మొత్తానికి మైలేజ్ తీసుకొచ్చేలా ఉంది అని యూనిట్ చెబుతోంది. మొత్తానికి అన్ని విభాగాలలో హై ఎఫిషియన్సీతో పనిచేయడంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు మంచి క్వాలిటీ వచ్చింది అని చెబుతున్నారు. నిర్మాతలు కూడా పవన్ అభిమానులు, యాక్షన్ లవర్స్ కోసం ఈ సినిమాను భారీగా డిజైన్ చేశారు. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్లు, కొత్త అప్డేట్స్తో మూవీపై బజ్ ఇంకా పెరుగుతోంది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ ఈసారి కూడా బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వబోతుందా? పవన్ మార్క్ డైలాగ్స్, మాస్ యాక్షన్తో ఈ సినిమా టాలీవుడ్లో మరోసారి రికార్డులు క్రియేట్ చేస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది.